సో నన్ను ఇవాళ మనం థియరీ ఆఫ్ కాస్ట్, సో థియరీ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకున్నాం. సో థియరీ ఆఫ్ ప్రొడక్షన్ లో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, what are the features of factors of production, at what level producer tries to produce, right? అలాగే డిఫరెంట్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్, షార్ట్ రన్ ప్రొడక్షన్ వచ్చేసరికి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ కానీ, లాంగ్ రన్ వచ్చేసరికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ కానీ, ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు ఇంకా కాస్ట్ నాను, సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వాటికి పే చేసే ఫ్యాక్టర్ పేమెంట్స్, ప్రొడక్షన్ కి అయిన కాస్ట్ ఎంత, వాటిలో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి కాస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తాం. సో అవన్నీ తెలియాలంటే ఫస్ట్ మనం చూడాల్సింది కాస్ట్ కాన్సెప్ట్స్. సో కాస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ క్లాసిఫికేషన్ అన్న ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. వినబడుతుంది కదా అందరికి? వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకేనా. సో సో ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అండ్ ఇంప్లిసిట్ కాస్ట్. సో ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అనేది నథింగ్ బట్ విచ్ ఈస్ రియల్లీ స్పెంట్, అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటాం వీటిని. which are really spent, which were really spent, right? దీన్ని అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అని కూడా అంటారు. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ లైక్ కరెంట్ బిల్ పెయిడ్, వేజెస్ పెయిడ్, టెలిఫోన్ బిల్ పెయిడ్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటారు. ఇంప్లిసిట్ కాస్ట్, దీన్నే మనం ఆపర్చునిటీ కాస్ట్ అని కూడా అనొచ్చు. ఆపర్చునిటీ కాస్ట్. సో ఆపర్చునిటీ కాస్ట్ వచ్చేసరికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ జాబ్ రిజైన్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. he was earning 1 lakh per month. He was earning 1 lakh per month in that job. But a job resign chesi business పెట్టాడు. Now he is spending his time for the business. If not, అంటే వీడి బిజినెస్ గనక టైం స్పెండ్ చేసి ఉండకపోతే, అంటే బిజినెస్ ని సొంత బిజినెస్ ని పెట్టుకొని బిజినెస్ కి టైం స్పెండ్ చేసి ఉండకపోయినట్లయితే వాడికి నెలకి 1 lakh rupees వచ్చి ఉండేది, రైట్? సో he is foregoing this opportunity, he is sacrificing this opportunity, right? What is that opportunity? He can earn 1 lakh rupees per month, right? If he take the job, right? Or if he was doing the job, he sacrificed the job and he started his own business and he started working in his own business, right? సో వాడు పని చేస్తున్నాడు, ఇంకొంతమందిని హైర్ చేసుకొని కూడా పని చేయిస్తున్నాడు. సో ఒకనొక టైంలో ఒక 4 నెలలు కష్టపడ్డాడు, 5 నెలలు కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత నాన్న వాడికి అన్ని ఖర్చులు పోను 80,000 ప్రాఫిట్ అట. అన్ని ఖర్చులు పోను 80,000 ప్రాఫిట్ అట, రైట్? నెలంతా కష్టపడ్డాడు, గాడిద కష్టపడినట్టు కష్టపడ్డాడు, రైట్? మొత్తం అందరికి శాలరీలు ఇవ్వంగా, రెంట్లు పే చేయంగా, కరెంట్ బిల్స్ పే చేయంగా, రైట్? కన్వెన్సెస్ పే చేయంగా, అంతా పోను 80,000 మిగిలిందంట. సో వీడిప్పుడు ఫర్దర్ గా జాబ్ చేయడానికి మోటివేషన్ వస్తుందా? దిశ ఉన్నావా?
salary in రేష్మ రేష్మ వినబడుతుందా రేష్మ? వినబడుతుందా నాన్న? ఓకే పోనీ. మానస మానస వినబడుతుందా? సో వీడికి ఇప్పుడు అన్ని ఖర్చులు పోను 80,000 ప్రాఫిట్ మిగిలిందంట. ఫర్దర్ గా వీడికి బిజినెస్ చేయడానికి మోటివేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. మంత్లీ 80,000 ప్రాఫిట్. ఎస్ సార్, ఉంటుంది సార్. ఒకప్పుడు బిజినెస్ చేయకుండా వాడికి ఎంత వచ్చేది శాలరీ? రోజుకి 8 గంటలు పనిచేసి వస్తే వాడికి మంత్లీ శాలరీ ఎంత వచ్చి ఉండేది? శాలరీ ఎంత వస్తుందో చెప్తున్నాం. వినలా? మార్కండేయులు వాడికి శాలరీ ఎంత వచ్చి ఉండేది? 1 lakh సార్. ఇప్పుడు 80,000 వస్తుంది కాబట్టి మోటివేషన్ ఉండదు సార్. సో వాడు అనుకుంటాడు నేనేమి హ్యాపీగా రోజుకి 8 గంటలు పనిచేసి వచ్చి ఉంటే ₹1,00,000 సంపాదించుకునేవాడిని. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బిజినెస్ టెన్షన్, శాలరీలు పే చేసి ఇవన్నీ పనిచేసి చివరికి మిగిలింది 80,000 అని చెప్పి కంపారిజన్ వస్తుందా రాదా? ఎక్కడో చోట వాడికి ఒకవేళ కంపారిజన్ రాకపోయినా ఇంట్లో వాళ్ళైనా అంటారా లేదా? శుభ్రంగా పనిచేసి ఉంటే ₹1,00,000 పనిచేసి వచ్చేది, ఇప్పుడు నెలంతా కష్టపడి 80,000 సంపాదించాం అంటారా లేదా? ఎక్కడో ఒక చోట ఆ కంపారిజన్ వస్తుంది. అంటే నేను అయ్యో అది వదులుకొని వచ్చానే, అది ఉండే నాకు ₹1,00,000 వచ్చి ఉండేది, ఇక్కడ 80,000 వస్తుంది. ఈవెన్ దో 80,000 ఇస్ ప్రాఫిట్. వీడు దీన్ని వదిలేసుకున్నటువంటి ఆపర్చునిటీతో కంపేర్ చేస్తాడు డెఫినెట్ గా. అకౌంటింగ్ లో దీన్ని రికార్డ్ చేయం, కానీ బిజినెస్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఫర్దర్ గా బిజినెస్ కంటిన్యూ చేయాలా వద్దా అనుకున్నప్పుడు ఈ ₹1,00,000 కంపారిజన్ చేసి ఏం చేస్తాడన్న బిజినెస్ నుంచి తప్పుకోవడానికి ట్రై చేస్తాడు. సో అంటే బిజినెస్ డెసిషన్స్ లో నాట్ ఓన్లీ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్ విల్ ఆల్సో ప్లే ఏ మెయిన్ రోల్, రైట్? కాబట్టి ఇక్కడ వీడు డిమోటివేట్ అవుతాడు. నేను హ్యాపీగా ₹1,00,000 సంపాదించుకోవడానికి వస్తే ఇక్కడ అంతా కష్టపడితే 80,000 వస్తుంది, రైట్ అని చెప్పి చూస్తాడు. పోనీ ఇంకో 2 నెలలు చూస్తాడు, ఇంకో 3 నెలలు చూస్తాడు, అయినా సరే ఆ రెవెన్యూస్ ఏం పెరగట్లేదు అనుకోండి, ఆ బిజినెస్ ని ఎవరికో అక్కడికి అప్పచెప్పేసి శుభ్రంగా వాడికి జాబ్కి పోతాడు, రైట్? సో నథింగ్ బట్ ఇంప్లిసిట్ కాస్ట్ ఆర్ ఆపర్చునిటీ కాస్ట్. సో ఆపర్చునిటీ కాస్ట్ is nothing but the cost of opportunity foregone, right? So opportunity cost is not recorded in the books of accounts, right? So explicit cost మాత్రమే books of accounts లో రికార్డ్ చేస్తాం. These are not recorded, కానీ బిజినెస్ డెసిషన్స్ కి ఇంపార్టెంట్. సో దీని బేస్డ్ గా మనం ఫర్దర్ గా చెప్పినట్లయితే అకౌంటింగ్ కాస్ట్, ఎకనామిక్ కాస్ట్. సో అకౌంటింగ్ కాస్ట్ లో మనం ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ని కన్సిడర్ చేస్తాం. అకౌంటింగ్ పరంగా మనం ఏం రికార్డ్ చేస్తామో, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏవైతే రికార్డ్ చేస్తామో, రైట్, వాటిని మాత్రం ఇంక్లూడ్ చేసుకుంటాం. సో మనం ఆల్రెడీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ లో చదువుతాం. ఓనర్కే శాలరీ ఇచ్చుకోకూడదు, అలాగే ఓనర్ బిల్డింగ్ ఓనర్ రెంట్ పే చేసుకోకూడదు, రైట్? ఇంప్లిసిట్ రెంట్ ఇలాంటివి
ఉండవు అని చెప్పుకుంటాం. కానీ ఎకనామిక్ కాస్ట్ లో వచ్చేసరికి ఇట్ ఇంక్లూడ్స్ బోత్ explicit cost and implicit cost. It is broader. So it is broader concept. So economic cost వచ్చేసరికి it will consider both explicit cost and implicit cost. Right? So economic cost is a broader concept. Right? So accounting cost, economic cost is nothing but explicit plus implicit. Accounting cost only considers explicit cost. It is narrower. Right? సో ఇప్పుడు దీని బేస్డ్ గా ఒక ప్రాబ్లం చేద్దాం నాన్న, సో దట్ మీకు కొంత కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. సో బుక్స్ పెన్స్ తీసుకోండి, క్యాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోండి. బుక్స్ పెన్స్ తీసుకోండి, క్యాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోండి. ఈ క్వశ్చన్ చదవండి నాన్న. నేను హైలైట్ చేసింది క్వశ్చన్ చదవండి. సెట్ అవ్వలేదు. సెట్ అయిపోయింది. అవ్వలేదు. సెట్ అయిపోయింది. నువ్వు క్లాస్ చూసుకో. మ్యూట్ చేయండి శైలేంద్రి. క్వశ్చన్ చదవండి నాన్న. నేను అక్కడ హైలైట్ చేసిన క్వశ్చన్ చదవండి. చదవండి నాన్న, ఆ క్వశ్చన్ చదవండి ఒకసారి. రాసుకోండి.
నేను కనబడుతున్న క్వశ్చన్ అక్కడ Yes, sir. ఈ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. అభిషేక్ Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? రెవెన్యూ చెప్పేంతో Revenue 40 lakhs, sir. ఎలా వచ్చింది? అంటే 1000 passengers 4000 per year pay చేస్తే అన్నారు కాబట్టి 1000 into రెవెన్యూ అనేది 4000. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ, Yes, sir. యావరేజ్ రెవెన్యూ ఇంటూ క్వాంటిటీ అనుకుంటాం. సో ఇక్కడ యావరేజ్ రెవెన్యూ పర్ కన్స్యూమర్ ఎంత అని చెప్పాడు? 4000. 4000. ఎంతమంది ప్యాసింజర్లు? 1000 passengers. సో ఎంత వచ్చింది? 40 lakhs, sir. 40 lakhs. ఓకే, డన్. నెక్స్ట్ శైలేంద్రి. శైలేంద్రి వల్లి. వల్లి వినబడుతుందా? అమిత. Yes, sir. అకౌంటింగ్ కాస్ట్ ఎంతో చెప్పమ్మా. 12 lakhs. ఎలా వచ్చింది? Total revenue minus total expenses, sir. Total expenses 2800 into 12. కాస్ట్ నీ ప్రాఫిట్ అడగట్లా, కాస్ట్ ఎంతో చెప్పు చాలు. Accounting cost. అషిత. Yes, sir.
అకౌంటింగ్ కాస్ట్ చెప్పమ్మా, 28 lakhs. ఎలా వచ్చిందమ్మా? ప్రతి ప్యాసింజర్ యొక్క కట్టిన మనీలో 22,800 ఎక్స్పెన్సెస్ కి వెళ్ళింది కదా సార్. సో 2800 క్యాష్ లో నిజంగా ఖర్చు పెట్టింది ఇంటూ ఎంతమంది 1000. సో 28 lakhs. ఎస్ సార్. సరే ఓకేనా? సరే చూడండి అన్న. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. సో ఒక్కటి ఫస్ట్ నుంచి చదువుకుంటూ రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. అనిషా quit her job at a private company where she earned 2,90,000 a year అన్నాడు. సో ఫస్ట్ ది శాలరీ foregone. సో ఇప్పుడు 2,90,000 ఏదైతే ఉందో దీన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ లో వేద్దామా, ఇంప్లిసిట్ కాస్ట్ లో వేద్దామా? ఎందులో వేద్దాం నాన్న? 2,90,000 వదులుకున్నదా అంటే ఖర్చు పెట్టిందా, రావాల్సింది వదులుకుందా? రావాల్సింది వదులుకున్నాం. సాక్రిఫైస్ ని ఎక్స్ప్లిసిట్ లో వేయాలా, ఇంప్లిసిట్ లో వేయాలా? బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఐశ్వర్య సార్ సో 2,90,000 మనం ఖర్చు పెట్టిందా లేకపోతే రావాల్సింది వదులుకుందా? వదులుకుంది సార్, సాక్రిఫైస్ చేసింది సార్. సో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లిసిట్ కాస్ట్ లో వేద్దాం, ఇంప్లిసిట్ కాస్ట్ లో వేద్దామా? ఎక్స్ప్లిసిట్ సార్. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి అసలు, ఏమని చెప్పుకున్నాం? రియల్లీ ఎక్స్పెండ్. రియల్లీ ఎక్స్పెండ్. మరి ఇది 2,90,000 ఖర్చు పెట్టిందా? సాక్రిఫైస్. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఆపర్చునిటీ కాస్ట్ లేదా? ఇప్పుడు 2,90,000 ఎక్కడ వేద్దాం? ఇంప్లిసిట్ సార్. ఓకే నెక్స్ట్ నెయిస్మిత్. నెయిస్మిత్ వినబడట్లా సార్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్. She withdrew 40 lakhs in a savings account that earned 10% interest annually to buy a second hand minibus అన్నాడు. సో ఇప్పుడు ఈ 40 lakhs మనం రికార్డ్ చేయాలా, 40 lakhs మీద వదులుకున్న ఇంట్రెస్ట్ రికార్డ్ చేయాలా మనం? ఇంట్రెస్ట్ రికార్డ్ చేయాలి. ఏం చేయాలన్నా? ఇంట్రెస్ట్ రికార్డ్ చేయాలి సార్. ఇంట్రెస్ట్ ఫోర్గాన్, ఇంట్రెస్ట్ వదులుకున్నాం. మ్యూట్ చేసి బిజినెస్ చేయకుండా సైలెంట్ గా ఉంటే 40 లక్షల మీద ప్రతి సంవత్సరం 10% వడ్డీ వచ్చేదంట. బిజినెస్ మొదలు పెట్టడం వల్ల ఆ 40 lakhs ని విత్డ్రా చేసాం. సో 40 lakhs మీద మనకి ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చి ఉండాలో ఇంటూ 10% ఏదైతే వచ్చి ఉండాలో అది మనకి రాదు. సో ఇప్పుడు అదేంటి, మనం నిజంగా మనం ఇంట్రెస్ట్ పే చేసిందా, ఇంట్రెస్ట్ వదులుకున్నదా? మానస వినబడట్లేదు నాన్న. మానస వదులుకుంది సార్. సో ఇప్పుడు అది ఎక్కడ వేద్దాం? ఇంప్లిసిట్ కాస్ట్ లో వేద్దాం, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ లో వేద్దామా? ఇంప్లిసిట్ కాస్ట్ సార్. ఓకే 40,000. ఈ 40,000 ఎలా వచ్చింది? 40 lakhs ఇంటూ
10%. సరే, ఇక్కడికి అయిపోయింది. ఈ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ రోహిత్ చెప్తాడు. Yes, sir. There are 1000 passengers who will pay 4000 a year. ఓకే, ఈ రెండు మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, వదిలేసాయి. సో ఇంకా ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఏమొస్తుందో చెప్పినానా రోహిత్? సార్ మీరు అక్కడ 40,000 వేసారు సార్, 4 lakhs వస్తుంది సార్. 4 lakhs అన్నా? ఓకే ఓకే. $4 lakhs. ఓకే, డన్. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ కాస్ట్ మనం రికార్డ్ చేయాల్సింది ఏంటన్నా రోహిత్? ఈచ్ ప్యాసింజర్ కి 2,800 పే చేస్తున్నాం కదా సార్. పెట్రోల్, మెయింటెనెన్స్, డిప్రిసియేషన్ రూపంలో 2800 into 1000 సార్. 1000. 28 lakhs. 28 lakhs. 28 lakhs. సో ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఏమో 28 lakhs, ఇంప్లిసిట్ కాస్ట్ ఏమో 6,90,000. ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చెప్పొచ్చు నాన్న? అకౌంటింగ్ కాస్ట్, that is only explicit cost, is 28 lakhs. ఎకనామిక్ కాస్ట్ ఎలా వస్తుంది? ఎక్స్ప్లిసిట్ ప్లస్ ఇంప్లిసిట్. సో 28 lakhs plus 6,90,000 ఎంత అవుతుందన్న? 34 lakhs 90,000. సో మనం అడిగిన క్వశ్చన్ లో నెక్స్ట్ ది ఎకనామిక్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎకనామిక్ కాస్ట్ ఎంత వచ్చింది? థర్డ్ క్వశ్చన్ ఇది 34,90,000. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటింగ్ ప్రాఫిట్ అడిగాం, ఎకనామిక్ ప్రాఫిట్ అడిగాం. అకౌంటింగ్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటన్నా? అకౌంటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ మైనస్ అకౌంటింగ్ కాస్ట్. ఎకనామిక్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? టోటల్ రెవెన్యూ మైనస్ ఎకనామిక్ కాస్ట్. సో ఇప్పుడు మనకి టోటల్ రెవెన్యూ తెలుసు. టోటల్ రెవెన్యూ ఎంత? 40 lakhs in each case. 40 lakhs ఏనా? సో అకౌంటింగ్ ప్రాఫిట్ ఎంత వస్తుందన్నా? 40 lakhs minus 28 lakhs 12 lakhs. ఇది 5,10,000. ఎకనామిక్ ప్రాఫిట్ ఎంతనా? 5,10,000. సో ఇప్పుడు అనిషా ఈజ్ ఎర్నింగ్ బోత్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ ఎకనామిక్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ సంపాదిస్తుంది, ఎకనామిక్ ప్రాఫిట్ కూడా సంపాదిస్తుంది, రైట్? సో దీని బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. అకౌంటింగ్ ప్రాఫిట్ మాత్రమే కాదు, ఎకనామిక్ ప్రాఫిట్ కూడా సంపాదిస్తుంది, రైట్? తను ఉద్యోగం చేస్తూ ఎఫ్డి మీద డబ్బులు సంపాదించే దాని మీదకి ఇంకో 5,10,000 ఎక్స్ట్రానే సంపాదిస్తుంది, రైట్? సో నార్మల్ ప్రాఫిట్ మీదకి ఇంకో 5,10,000 ఎక్స్ట్రానే ఎర్న్ చేస్తుంది, రైట్? సో ఎకనామిక్ కాస్ట్ అనేది మనకి నార్మల్ ప్రాఫిట్స్ అని తర్వాత ఒక మాట ఎప్పుడు అంటూ ఉంటాం నాన్న. నార్మల్ ప్రాఫిట్స్ అంటే నథింగ్ బట్ టోటల్ రెవెన్యూ మైనస్ ఎకనామిక్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది నథింగ్ బట్ నార్మల్ ప్రాఫిట్స్ అనమాట. ఎకనామిక్ కాస్ట్ లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? మనం ఏదైతే జాబ్ వదిలేసుకొని వచ్చామో ఆ శాలరీ మీద వచ్చే వదిలేసుకున్న వేజెస్ కానివ్వండి, లేకపోతే మనం బిజినెస్ కోసం క్యాపిటల్ ఎంప్లాయ్ చేసాం, ఆ క్యాపిటల్ ఏదైతే ఎంప్లాయ్ చేసామో దాని మీద బయట ఎఫ్డి వేసుకుంటే వచ్చే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉందో ఆ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, రైట్? ఇలాంటివన్నీ కూడా ఒకవేళ మనం ఓన్ బిల్డింగ్ కనుక బిజినెస్ కి యూజ్ చేస్తుంటే ఆ బిజినెస్ మీద మనం వదులుకునేటటువంటి రెంట్, రైట్? ఇలాంటి వాటన్నిటిని కూడా అకౌంటింగ్ కాస్ట్ లకి యాడ్ చేస్తే వచ్చేది ఎకనామిక్ కాస్ట్. సో నార్మల్ ప్రాఫిట్స్ అనే దానికి అర్థం ఏంటి అంటే టోటల్ రెవెన్యూ మైనస్ ఎకనామిక్ కాస్ట్ 0 అని
తర్వాత మనం 4th చాప్టర్ లో చూస్తాం. నార్మల్ ప్రాఫిట్స్ అనే దానికి అర్థం ఇది. సో ఎకనామిక్ కాస్ట్ కి అకౌంటింగ్ కాస్ట్ కి డిఫరెన్స్ అర్థమైందన్న? ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, చూద్దాం అండి. ప్రాబ్లం నెంబర్ ఎవరికైనా గుర్తుందన్నా? ఇంకో ప్రాబ్లం ఇలాంటిది ఒకటి ఉంటుంది. సో మన క్లాస్ లో ఉన్నాను 5. అడిషనల్ ప్రాబ్లమ్స్ లో ఉంటుంది అనుకుంటున్నాను, ఇక్కడ లేదు ఇది. సరే రాజు, ఇక్కడికి ఇది అర్థమైందా? అకౌంటింగ్ ప్రాఫిట్ కి ఎకనామిక్ ప్రాఫిట్ కి డిఫరెన్స్, అకౌంటింగ్ కాస్ట్ కి ఎకనామిక్ కాస్ట్ కి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ కాస్ట్ కి ఇంకో పేరు అవుట్లే కాస్ట్ అని కూడా అంటారు నాన్న. అవుట్లే కాస్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, और దీన్ని ట్రేసబుల్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ ని నాన్ ట్రేసబుల్ కాస్ట్ అంటారు. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ని చూసి, ఒక పెన్ చూసావు, ఆ పెన్ చూసినప్పుడు ఒక క్యాప్ తయారు చేయడానికి ఇంత అయి ఉంటుంది, రైట్, కింద రిఫిల్ తయారు చేయడానికి ఇంత అయి ఉంటుంది, రైట్, దీని ప్యాకింగ్ ఇంత అయి ఉంటుంది. ఇవన్నీ కూడా నీకు చూస్తే తెలిసిపోయే కాస్ట్లు, రైట్. సో ఒక ప్రొడక్ట్ ని చూసి నువ్వు ఏదైతే ప్రైస్ ని, అంటే కాస్ట్ ఇంత అయి ఉండొచ్చు అని నువ్వు అంచనా వేయగలవో, ఇవన్నీ డైరెక్ట్ కాస్ట్లు, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్లు తయారు చేసే ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ కి మధ్యాహ్నం ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు, మధ్యాహ్నం ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు నాన్న. రఘురామ్, ఇప్పుడు మరి ఎంప్లాయీస్ కి మనం ఫ్రీగా ఏదైతే ఫుడ్ పెట్టామో అది ఫ్యాక్టరీ ఓనర్స్ భరిస్తారా, అయితే అల్టిమేట్ గా ఆ కాస్ట్ ని పెన్లు అమ్మి సంపాదిస్తారా? అర్థమైందా నేను అడిగింది? ఇంకోసారి అడగనా? ఒక పెన్స్ ఫ్యాక్టరీ, మనం ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ లో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక పెన్ గురించి చూసాం. ఆ పెన్ను చూసి రిఫిల్ కి ఇంత అయి ఉండొచ్చు, రేట్ నిబ్ కి ఇంత అయి ఉండొచ్చు, క్యాప్ కి ఇంత అయి ఉండొచ్చు, నువ్వు ఐడెంటిఫై చేసి ఏదైతే కాస్ట్ లో చెప్పగలవు డైరెక్ట్ కాస్ట్ లో చెప్పుకున్నాం. ఈ పెన్ను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ లో ఎంప్లాయీస్ అందరికి ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది మేనేజ్మెంట్ కి కాస్ట్ అయినా కదా? ఇప్పుడు అది మేనేజ్మెంట్ ఓన్ గా వాళ్ళ పాకెట్స్ నుంచి భరిస్తారా, లేదా అల్టిమేట్ గా దాన్ని పెన్ లో ఆ కాస్ట్ ఇంక్లూడ్ చేసి దాన్ని సంపాదిస్తారా? పబ్లిక్ దగ్గర నుంచి, అంటే ఎవరైతే కొంటున్నారో కన్జ్యూమర్ దగ్గర నుంచి దాన్ని రికవర్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఓన్ గా భరిస్తారా? సో అంటే నువ్వు ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి
ఎంప్లాయీస్ కి ఫ్రీగా అంటే ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నావు, అంటే వెల్ఫేర్ యాక్టివిటీ చేస్తున్నావు. సో ఇప్పుడు ఆ వెల్ఫేర్ యాక్టివిటీని కాస్ట్ లో ఇంక్లూడ్ చేయవా? అంటే ఇండైరెక్ట్ గా చేస్తానా సార్? ఇప్పుడు ఇప్పుడు అల్టిమేట్ గా ఎంప్లాయీస్ కాస్టే కదా అది. ఎస్ సార్. అంతెందుకు, నువ్వు ఇన్నిసార్లు ఫైనల్ అకౌంట్స్ చేసావు, ట్రేడింగ్ P&L అకౌంట్ వేసి ఉంటావు. ఆ P&L అకౌంట్ లో ఎంప్లాయీ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ అని ఎప్పుడైనా కనబడిందా? నో సార్. ఇంతవరకు అలాంటి వర్డ్ ఎప్పుడు రాలేదా? రాలేదు సార్. ఉంటుంది నాన్న. ఎంప్లాయీ వెల్ఫేర్ అని చెప్పి ఎంప్లాయీస్ కి మనం ఫ్రీగా ఫుడ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. స్కూల్స్ టీచర్స్ కి ఫ్రీగా బస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనుకోండి, బస్ ఫెసిలిటీ. ఇప్పుడు ఆ కాస్ట్ ని అల్టిమేట్ గా ఫీజు నుంచి వసూలు చేస్తారు కదా. ఎస్ సార్. సిమిలర్లీ ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేసే ఎంప్లాయీ మీద ఖర్చు అయ్యేది మొత్తం కూడా ఆటోమేటిక్ గా దాంట్లో రికవర్ చేస్తారు నాన్న. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళంతా కూడా రికవర్ చేస్తారు. లేదు పోనీ మిషన్ పెన్ తయారు చేయడానికి మిషనరీ యూజ్ చేసాం, ఆ మిషనరీ డిప్రిసియేషన్ పెన్ లో ఎంత ఇంక్లూడ్ అయిందో నువ్వు చెప్పగలవా? చూసి పెన్ను చూసి ఓకే దీనికి No, sir. డిప్రిసియేషన్ కాస్ట్ మనం ఇంత అసైన్ చేయొచ్చు అని చెప్పగలవా? చెప్పలేను సార్. పోనీ మిషన్ లో ఏదో గ్రీజు టూల్స్ అవన్నీ యూజ్ చేసాం మిషన్ మెయింటెనెన్స్ కి, ఆ Yes, sir. కాస్ట్ లో నీ చేతిలో ఉన్న పెన్ను ప్రపోర్షన్ ఎంతో చెప్పగలవా? చెప్పలేవు. చెప్పలేను సార్. Right? There are some costs which cannot attain by seeing the product. Right? ఇలాంటి వాటిని ఇండైరెక్ట్ కాస్ట్లు లేదా నాన్ ట్రేసబుల్ కాస్ట్లు అంటాం నాన్న. మనం సిఏ ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత చూస్తాం ఓవర్ హెడ్స్, ఇలాంటి వాటిని ఓవర్ హెడ్స్ అనే వర్డ్ తో చెప్తాం, ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్తాం. రైట్? డైరెక్ట్ కాస్ట్ ఏమో ప్రైమ్ కాస్ట్ అంటాము, ఇండైరెక్ట్ కాస్ట్ అంతటిని కూడా ఓవర్ హెడ్స్ అంటాం. సో డైరెక్ట్ కాస్ట్ ఒక ప్రొడక్ట్ ని చూసి దీంట్లో ఇంత కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది అని నువ్వు చెప్పగలిగినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ కాస్ట్లు. రైట్? మిగిలినవన్నీ ట్రేస్ చేయలేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండైరెక్ట్ కాస్ట్లు. సో ఇంకొక ఎగ్జాంపుల్ అడుగుతాను. అమిత, ఈ మన సేమ్ మళ్ళీ పెన్ ఎగ్జాంపులే. ఈ పెన్ ని సేల్ చేయడం కోసం అడ్వర్టైజ్మెంట్ చేసాం మ్యాసివ్ గా, మొత్తం శాటిలైట్ ఛానల్స్ వీటన్నిటిలో కూడా. రైట్? ఒక సినిమా హీరోయిన్ పెట్టి ఆ పెన్ ని ప్రమోట్ చేయడానికి ఎక్స్పెండిచర్ చేసాం. సేల్స్ ఎక్స్పెండిచర్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ చేసాం, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ అనేది డైరెక్ట్ కాస్ట్ అవుతుందా, ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుందా? ఇండైరెక్ట్ కాస్ట్. ఎందువల్ల నాన్న? అంటే పెన్ను చూసి ఇందులో ఎంత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఉందో నువ్వు చెప్పగలవా? నో సార్. సో అందువల్ల దాన్ని ఏమని చెప్పొచ్చు? ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, డన్. సో డైరెక్ట్ ఆర్ ట్రేసబుల్ కాస్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ నాన్ ట్రేసబుల్ కాస్ట్. నెక్స్ట్, ఇంక్రిమెంటల్ కాస్ట్, sunk కాస్ట్. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ అనేది డెసిషన్ మేకింగ్ కి రెలవెంట్, సంక్ కాస్ట్ అనేది డెసిషన్ మేకింగ్ కి ఇర్రెలవెంట్. ఇంక్రిమెంటల్ కాస్ట్ అనేది డెసిషన్ మేకింగ్ కి రెలవెంట్, డెసిషన్ మేకింగ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది. సంక్ కాస్ట్ అనేది అసలు డెసిషన్ మేకింగ్ కి ఇర్రెలవెంట్. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి, సంక్ కాస్ట్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ తో చూద్దాం. సే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ ఇంట్లో ఒక కార్ యూస్ చేస్తున్నారు, లేదా ఒక కార్ యూస్ చేస్తున్నారు విచ్ ఈస్ ఏ డీజిల్ కార్. రైట్?
సే ఆల్మోస్ట్ నెలకు ఒక 100 కిలోమీటర్లు తిరుగుతారు అనుకుందాం. రైట్, మెయింటెనెన్స్ కాస్ట్ అన్ని చూసుకోగా మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక 2000 రూపాయలు ఇంక్లూడింగ్ ఫ్యూయల్ పర్ మంత్. ఇప్పుడు మీరు కార్ సేల్ చేసేసి ఒక పెట్రోల్ కార్, న్యూ కార్ బేస్డ్ ఆన్ పెట్రోల్ కొందాం అనుకుంటున్నారు. సేమ్ అదే 100 కిలోమీటర్లు తిరుగుతూ కార్ మెయింటైన్ చేస్తే దానికి ఫ్యూయల్, మెయింటెనెన్స్ అన్ని కలిపి ఒక 4000 అవుతుందట. ఓల్డ్ కార్ మెయింటైన్ చేస్తే మంత్లీ 2000 అవుతుంది. ఆ ఓల్డ్ కార్ సేల్ చేసేసి కొత్త కార్ కొంటే ఆ కొత్త కార్ మీద మంత్లీ మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు 4000. సో ఇప్పుడు ఓల్డ్ కార్ తో పోల్చుకుంటే న్యూ కార్ లో ఖర్చు ఎంత పెరిగింది నాన్న? ఎంత పెరిగింది నాన్న? 3000. సో 2000. దీన్నే ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటారు. జనరల్ గా ఫ్యాక్టరీస్ లో ఏం చేస్తారంటే ఓల్డ్ మిషనరీ నుంచి ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతారు. షార్ట్ రన్ లో అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ చేయము, కానీ లాంగ్ రన్ లో ప్రొడక్షన్ పెరిగే కొద్ది, ప్రొడక్షన్ యాక్టివిటీ పెరిగే కొద్ది మనం టెక్నాలజీ మారుస్తామని చెప్తున్నాం. సో అలా టెక్నాలజీ మార్చడం వల్ల అడిషనల్ గా అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటారు. టెక్నాలజీ మార్చడం వల్ల లేదా ఒక కొత్త మిషనరీ అప్డేట్, పాత మిషనరీ ప్లేస్ లో కొత్త మిషనరీ తీసుకుంటున్నాం, లేదా కొత్తగా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. రైట్, సో ఆ పర్టికులర్ గా ఆ ప్రాజెక్ట్ వల్ల మాత్రమే పెరిగే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్రిమెంటల్ కాస్ట్లు అంటారు. పర్టికులర్ గా ఆ ప్రాజెక్ట్ వల్ల మాత్రమే పెరిగే కాస్ట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటారు. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. సే మనందరికి కాకినాడలో ఖచ్చితంగా అందరికి NFCL టవర్స్ కనబడుతూ ఉంటాయి. రైట్, NFCL టవర్స్ అందరికీ కనబడతాయి. సో ఒకప్పుడు ఓన్లీ ఒక్క టవరే ఉండేది. ఆ తర్వాత రెండో టవర్ కూడా యాడ్ చేశారు ప్రొడక్షన్ పెంచడం కోసం. రైట్, సో ఫస్ట్ టవర్ పనిచేస్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లు 1,50,000 వచ్చేదట. రెండు టవర్లు కలిపి యూజ్ చేస్తున్నప్పుడు కరెంట్ బిల్ సే 2,10,000 అట. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత అభిషేక్? 60,000 సార్. 60,000. 2,10,000 కదా ఇంక్రిమెంటల్ కాస్ట్. మొత్తం 2,10,000 రెండు టవర్లకు కలిపి 2,10,000. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ 2,10,000 కదా. కాదు సార్. కంపారిజన్. సో ఫస్ట్ టవర్ ఉన్నప్పుడు 1,50,000, సెకండ్ టవర్ వల్ల మాత్రమే పెరిగిన కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఏమంటాం? ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటాం. రైట్, సో ఇంక్రిమెంటల్ కాస్ట్ అది. నెక్స్ట్, ఓకే నన్ను మ్యూట్ చేసి. నెక్స్ట్ సంక్ కాస్ట్ అంటే విచ్ వాజ్ ఆల్రెడీ స్పెంట్. ఆల్రెడీ స్పెంట్ అండ్ కాంట్ బి రికవర్డ్. And it can't be recovered. So sunk cost is which was already spent and cannot be recovered. అలాంటి వాటిని sunk cost అంటాం. రైట్, సే కంపెనీ కొత్తగా తన ప్లాంట్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది, ప్లాంట్ ని ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటుంది. దానికోసం ఆల్రెడీ ఎప్పుడో 1995 లో పర్చేస్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఆల్రెడీ 1995 లో డబ్బులు ఖర్చు పెట్టి పర్చేస్ చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటుంది. ఇది కేసు A. సో కేసు 1. కేస్ 2, అప్పుడు మనం ఒక 1 lakh రూపీస్ ఖర్చు పెట్టాం. ఎక్స్పాన్షన్ కోసం 2020లో
ఒక 5 lakhs ఖర్చు పెట్టి ల్యాండ్ పర్చేస్ చేయాల్సి ఉంది, రైట్? సో ఇప్పుడు జనరల్ గా ప్లాంట్ ఎక్స్పాన్షన్ కానీ ఇలాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు ప్లాంట్ గురించి పక్కన పెట్టండి, మీరు మీ పర్సనల్ గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు నాన్న, బిజినెస్ ఐడియా రాగానే ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారా, లేకపోతే బిజినెస్ పెట్టిన తర్వాత మాక్సిమం సేల్స్ ఎంత అవ్వచ్చు, రైట్, మనకైనా ఖర్చులు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది, రైట్, మనం అప్పు తీసుకొచ్చుకునే అమౌంట్ మీద ఎంత వడ్డీ పే చేయాలి, లేబరర్కి ఎంత వేజెస్ పే చేయాలి, ఇలాంటివన్నీ ఊహించి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఊహించి బిజినెస్ చేస్తారా, లేదా జస్ట్ అనుకున్నదే తడు బిజినెస్ స్టార్ట్ చేస్తారా? మనకంట శైలేంద్రి అవన్నీ అనుకుని చేస్తారు. సో అంతేగాని బిజినెస్ ఐడియా వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా రంగంలో దూకేసి బిజినెస్ చేయంగా. చెయ్యం సార్. సో రెవెన్యూ, ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఎంత, దాంట్లోంచి ఎక్స్పెక్టెడ్ కాస్ట్లు ఏంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. సే ఇప్పుడు నువ్వు ఏదైతే బిజినెస్ అనుకుంటున్నావో దానికోసం నువ్వు ఒక ల్యాండ్ కొనాలి, ఆ ల్యాండ్ కొనడానికి అప్పు చేయడము లేకపోతే నీ సొంత డబ్బులో యూస్ చేయాలి. ఇప్పుడు ఆ అప్పు మీద నువ్వు ఇంట్రెస్ట్ పే చేయాలిగా, పే చేయాలి సార్. పే చేయాలి. సో ఇప్పటికిప్పుడు ల్యాండ్ కొనాలి అంటే గనక నువ్వు దాని మీద స్పెండ్ చేసే క్యాపిటల్ ఏదైతే ఉందో దాని మీద రిటర్న్ నువ్వు బిజినెస్ డెసిషన్ కోసం తీసుకోవాలి. అంటే 2020లో నువ్వు ల్యాండ్ పర్చేస్ చేయాలనుకో, దీని మీద ఇంట్రెస్ట్ నువ్వు కన్సిడర్ చేయాలా వద్దా? చేయాలి. అదే ఇది 1995లో ఆల్రెడీ 1 lakh పెట్టి కొనేసావు, అది ప్రజెంట్ ఖాళీగా పడుంది. ఇప్పుడు దీని మీద నువ్వు ఒకవేళ ఈ ల్యాండ్ నేను బిజినెస్ కోసం యూజ్ చేస్తే దీని మీద నోషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎంత అవుతుంది ల్యాండ్ మీద అని నువ్వు ఏమన్నా తీసుకోవచ్చా, లేకపోతే అనవసరం అది అలా తీసుకోవడం? తీసుకోవచ్చు సార్. తీసుకుంటే అంటే ఇప్పుడు అది బిజినెస్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా ఆ ల్యాండ్ అలాగే ఉంటుందిగా. ఉంటుంది సార్. సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఆల్రెడీ స్పెండ్ చేసిన వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాను. ఇది ఆల్రెడీ స్పెంట్, రైట్, మ్యూట్ చేసే. ఇలాంటి వాటిని మనం ఈ కేస్ 2 అయితే డెసిషన్ మేకింగ్ కోసం తీసుకోవచ్చు, కేస్ 1 డెసిషన్ మేకింగ్ కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ వాజ్ ఆల్రెడీ మేడ్ ఇన్ పాస్ట్, రైట్, సో అలాంటి వాటిని మనం సంక్ కాస్ట్ అంటాం, అయిపోయింది ఖర్చు పెట్టేసాం. సో అలాంటి కాస్ట్ని మనం డెసిషన్ మేకింగ్ కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. నా ఇంక్రిమెంటల్ కాస్ట్ కి సంక్ కాస్ట్ కి డిఫరెన్స్ అర్థమవుతుందా? సంక్ కాస్ట్ అంటే ఆల్రెడీ ఎక్స్పెండ్ చేసేసాము. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులు పే చేసేసారు, రైట్. సో ఇది 9,500 మనం రికవరీ చేయలేము, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాం కాబట్టి, ఇన్స్టిట్యూట్ వాడు రిఫండ్ ఇవ్వడు కాబట్టి, రైట్. సో ఇంకా మీ ఫ్యూచర్ కెరీర్ కోసంగా ఈ 9,500 ఆల్రెడీ ఏంటి సంక్ కాస్ట్, రైట్, ఇంకా అది తిరిగి రాని కాస్ట్ కాబట్టి ఇంకా మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, రైట్. సో విచ్ వర్ ఆల్రెడీ స్పెండ్ అండ్ కెనాట్ బి రికవర్డ్ ఏమంటాం అంటే వాటిని సంక్ కాస్ట్ అంటాం. నెక్స్ట్ హిస్టారికల్ రీప్లేస్మెంట్. హిస్టారికల్ కాస్ట్ అంటే మీకు ఆల్రెడీ అకౌంటింగ్ లో చూసారు. హిస్టారికల్ కాస్ట్ మెథడ్, మనం అసెట్ ని ఎంత కొన్నామో, రైట్, అది హిస్టారికల్ కాస్ట్. రీప్లేస్మెంట్ అదే అసెట్ ని ఇవాళ కొనాలనుకుంటే ఎంత అవుతుంది అనేది రీప్లేస్మెంట్ కాస్ట్, రైట్. సో అదే అసెట్ ని ఇవాళ రోజున కొనాలనుకుంటే ఎంత అవుతుంది అనేది మనకి రీప్లేస్మెంట్ కాస్ట్, రైట్. నెక్స్ట్
ప్రైవేట్ కాస్ట్, సోషల్ కాస్ట్. అంటే సొసైటీ అంటే మనకి ఒక ప్రైవేట్ ఫార్మ్స్ కానివ్వండి, రైట్, వీళ్ళు ఖర్చు పెట్టేది ఓన్ గా ఏదైతే ఖర్చు పెడుతున్నామో దాన్ని ప్రైవేట్ కాస్ట్ అనొచ్చు. రైట్, నథింగ్ ఇఫ్ కాస్ట్ ఈస్ బర్న్ బై సొసైటీ, సే రైల్వే పార్క్ మెయింటెనెన్స్ కానివ్వండి, రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి సోషల్ కాస్ట్ అనొచ్చు. సొసైటీ భరించే కాస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం సోషల్ కాస్ట్ అనొచ్చు. రైట్, లైక్ ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ చేస్తుంది, ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టేది ప్రైవేట్ కాస్ట్ అయ్యంటే, ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎంతో కొంత పొల్యూషన్ జనరేట్ అవుతుంది. ఆ పొల్యూషన్ ఆ చుట్టుపక్కల వాళ్ళు పీల్చి, రైట్, వాళ్ళు ఇల్ హెల్త్ అవుతారు. సో ఇప్పుడు ఆ ఇల్ హెల్త్ మళ్ళీ బెటర్ అవడం కోసం మందులు అవి ఖర్చు పెడతారు. రైట్, సో ఇది సొసైటీ కాస్ట్. అంటే ఒక ఫర్మ్ చేసేటటువంటి ప్రొడక్షన్ యాక్టివిటీ వల్ల మిగతా వాళ్ళు సొసైటీ కాస్ట్ బేర్ చేస్తున్నట్లయితే, రైట్, అలాంటి వాటిని సొసైటీ కాస్ట్ అంటాం, సోషల్ కాస్ట్ అంటాం. సోషల్ కాస్ట్ లో రకాలు ఉంటాయి. సే పార్క్ మెయింటెనెన్స్ ఉంది, అదేమో సొసైటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. రైట్, సో పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే ఉంటాయి, బ్యాడ్స్ ఉంటాయి, గుడ్స్ ఉంటాయి. సో నథింగ్ బట్ ప్రైవేట్ కాస్ట్ అనేది నేను నాకు చెప్పినట్టు ఫర్మ్ పే చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే, సోషల్ కాస్ట్ అనేది నథింగ్ బట్ వాట్ ఎవర్ ద పొల్యూషన్ ఇట్ ఈస్ జనరేటింగ్, రైట్, దాన్ని సొసైటీ భరిస్తూ ఉంది. సో అది మనకి సోషల్ కాస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ గురించి చెప్పుకుంటాం. మనం ఆ కాస్ట్ ఫంక్షన్ చెప్పుకునేటప్పుడు ఎంటైర్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ గురించి మనం చాలాసేపు చెప్పుకుంటాం. సో అది ఇక్కడ మనం ప్రెసెంట్ వదిలేయండి, అది మనం తర్వాత చెప్పుకుందాం. అది ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. డౌట్స్ ఏమైనా ఉన్నాయన్నా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్? ఓకేనా, సెషన్ ఎండ్ చేస్తున్నాను. సార్ చెప్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయండి సార్ యూట్యూబ్ లో. ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉండడం వల్ల మధ్యలో కట్ అయింది సార్. చేస్తాను, ప్రతి వీడియో అప్లోడ్ అవుతుంది. కాకపోతే ఇవాళ ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఒకసారి చెక్ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా, ఇంకా వీడియోస్ ఉన్నాయా ఏనా లాలో? ఇంకా వీడియోస్ అయినా ఉన్నాయా సార్ చూడాల్సింది? ఎల్ఎల్పి అయిపోయింది. యాక్చువల్ కంపెనీస్ యాక్ట్ ఇంకా చెప్పాలన్నా, కంపెనీస్ యాక్ట్ నేను మీకు చెప్తాను. నేను లైవ్ లో చెప్పడం లేకపోతే మ్యూట్ చేయి. కంపెనీస్ యాక్ట్ నేనే చెప్తాను యాక్చువల్ గా ప్రతి బ్యాచ్ కి. సో కంపెనీస్ యాక్ట్ లైవ్ లో చెప్పుకోవడం కానీ లేకపోతే దాని రికార్డెడ్ వీడియోస్ నేను కొన్ని రోజుల తర్వాత పెడతాను. సో ఇక్కడతో అయితే మీకు ఇంకా లా సిలబస్ మూర్తి సార్ చెప్పేది కంప్లీట్ అయిపోయినట్టే. త్వరలో మీకు బీసీకే స్టార్ట్ చేస్తాం. ఇంకా జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. జాయినింగ్ స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఇంకా బీసీకే, బీసీఆర్ ఇవి కూడా స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సెషన్ ఎండ్ చేస్తున్నాను. మరి ఆ పీరియడ్ లో ఏం చేస్తారు? ఆ టైంలో లా టైంలో రివిజన్ షెడ్యూల్ పెడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకేనా.